కానీ ఇప్పుడు రాష్ట్రంలో బాధ్యతలు ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి పక్క జిల్లా బాధ్యత ఉంది. ఇటు నా సొంత నియోజకవర్గం కాబట్టి మరి మన సొంత బిడ్డ బలరామన్న ఇందాక చెప్పినట్టుగా మేమిద్దరం వేరు వేరు పార్టీలలో ఉన్నా కూడా ఆ రోజు కానీ ఒక అన్న చెల్లెలాగానే పనిచేసాం. బలరాం నాయక్ గారు కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా, నేను టీడీపీ ఎమ్మెల్యే ఉన్నా. ఎక్కడ మా ఇద్దరి మధ్య కొంతమంది అనుకోవచ్చు ఇలా పార్టీలు వేరు పంచాయతీలు ఉంటాయి, కానీ ఆ కుట్రలు కుతంత్రాలు అన్ని ఛేదించి మేమిద్దరము కలిసే పనిచేసాం. అప్పుడు ప్రతిపక్షంలో కూడా ఇప్పుడు కూడా మరి మిగతా వాళ్ళు ఏదేదో అనుకున్నట్టుగా ఆయన ఒక గోలా శంకర్ వాస్తవాన్ని ఎవరిని మోసం చేసినోడు కాదు, ద్రోహం చేసినోడు కాదు, లేదా పని చేయకుండా ఇంట్లో ఉన్నాడు కాదు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఈ నేషనల్ హైవేకు మరి 4 లైన్ల రోడ్డుకు మోక్షం కుదిరింది. కొడిసెల రోడ్డుకు ఆయన సెంట్రల్ నుంచి తీసుకొచ్చింది. నేను అప్పుడు ఎమ్మెల్యే ఉన్నా. ఆడ జనాలు కూడా చెప్పారు, మీ ఊరు రోడ్ వేసినాకనే మొత్తాన్ని 1 ఇయర్ పాపం పోకుంటున్నా, ఆ రోడ్ ఇక్కడ శంకుస్థాపన చేసినాకనే నేను మళ్ళీ ఆ ఊళ్ళలో ఆ గుట్టలలో పోయినా. అట్లా ఇవాళ పిలిచి 7 నాలుగు పిలిచి మరి అదే విధంగా అన్ని ఊర్లకు పెద్ద పెద్ద రోడ్లు కానీ మోడల్ స్కూల్, మన దగ్గర చదువుకి వచ్చిన మోడల్ స్కూల్, కస్తూరిబా స్కూల్, చాలా అంగన్వాడీ సెంటర్స్ ఇవన్నీ కూడా వారి హయాంలోనే. మరి 7 నాగర్ నుంచి భద్రాచలం దాకా, మల్లంపల్లి నుంచి మహబాద్ దాకా పెద్ద రోడ్డు ఇవన్నీ కూడా వారు తీసుకొచ్చినాయి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో. అదే విధంగా మరి ఇంచర్ల నుంచి మన వెంకటాపురం నుంచి గాంధీనగరం దాకా, గన్పూర్ దాకా ఇవన్నీ కూడా వచ్చాడు. వాస్తవానికి వాగుల మీద ఇవాళ ముక్తాపురం రోడ్ బ్రిడ్జ్ అయినా, మరి అదే విధంగా మొట్లగూడెం బ్రిడ్జ్ అయినా అప్పుడు వచ్చినాయి ఇవన్నీ. కాకపోతే తర్వాత గవర్నమెంట్ మారింది, వాళ్ళు 10 ఏళ్ళైనా కూడా బీఆర్ఎస్ పార్టీలు అది కంప్లీట్ చేయలేదు. తర్వాత మనం ఎప్పటికప్పుడు ఎంతబడి ఆ బ్రిడ్జిలన్నీ తొందరగా ఏంటంటే కృషి చేయడం జరిగింది. కాబట్టి పనిచేసే వ్యక్తి, పరిచయం ఉన్న వ్యక్తి అందరినీ అన్న అక్క అంటాడు తప్ప అహంకారంతో ఆయనకు తెలియదు. అహంకారం అనేది తెలియదు. ఎందుకంటే దగ్గర మా ఇద్దరు పక్క ఊర్లే, మద్దనపల్లి అనేది జగన్నపేట నాది. కాబట్టి తెలుసు మనకు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ గుణం. అట్లా వేరే వాళ్ళ కోసం నేను కూడా ఇంత శ్రద్ధ తీసుకో. మనం కూడా ఆయన వ్యక్తిత్వం మంచి వ్యక్తి, ఉన్నట్టుగా మాట్లాడతారు. వాస్తవానికి అది కొంతమందికి నచ్చకపోవచ్చు. ఉన్నట్టుగా మాట్లాడేటోళ్ళు, కరాకానికి ఉండేటోళ్ళు. మరి ఇంతకుముందు వాళ్ళిద్దరు నిలబడ్డోళ్ళు, అవతల నిలబడ్డోళ్ళు కూడా ఇద్దరికి తెలుసు, అందరికి తెలుసు. మరి వాళ్ళు ఏం చేసిరు, ఏడ తీసుకొచ్చారు, ఏ ఊరు తిరిగిరు, మరి ఎవరి కోసం పనిచేసారు అనేది ఒక్కసారి గుర్తు పెట్టుకొని మనం ఖచ్చితంగా నా మీద అనేక ప్రయోగాలు ఎన్నికల ముందు కూడా ప్రయోగాలు చేసిరు, రకరకాల దుష్ప్రచారాలు చేసిరు, అనేక మందిని కొందరు ఎంబడి తిరగటోళ్ళతో తిట్టించిర్రు, ఎంబడి ఉండి 50 డబ్బుల కమ్ముడు పోయిన రకరకాల మాటలు మాట్లాడారు. అయినా ప్రజలు అర్థం చేసుకున్నారు, మీరందరూ అర్థం చేసుకున్నారు కాబట్టి నాతో నిలబడ్డారు. నేను ఆ రోజు కూడా ఒకటే మాట చెప్పిన, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, నేను మంత్రి అయినాకనే మళ్ళీ మన ఊర్లలోకి వస్తాను, ఒకటే మాట చెప్పిన. అది మీ అందరి దయతోటి, ములుగు నియోజకవర్గ ప్రజలందరి దయతోటి, రాష్ట్ర ప్రజలందరి దయతోటి, ముఖ్యంగా మన సమ్మక్క సాగరంలో దయతోటి రేవంత్ రెడ్డి గారు వారి ఇక్కడ హాస్య జోడు పాదయాత్ర కూడా మొదలు పెట్టాడు. అక్కడ అందరి దయతోటి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు, నేను మరి మంత్రిగా అయినా. ఇప్పుడు కూడా ప్రజల మనిషి, ప్రజల కుటుంబం, దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం ఇందిరమ్మ కుటుంబం. రాహుల్ గాంధీ గారు మరి పెద్ద కుటుంబంలో పుట్టిండు, కానీ సామాన్యులతో బతుకుతున్నాడు. ఈ రోజు వరకు కూడా ఇల్లు లేని కుటుంబం ఏదైనా ఉంది అంటే రాహుల్ గాంధీ కుటుంబం. ఇల్లు లేదని వాస్తవానికి ఇల్లు లేదని తెలిసి మొన్న తప్పుడు కేసులు పెట్టి ఆ క్వార్టర్స్ మన కనుక ముందులో గవర్నమెంట్ క్వార్టర్స్ ఎట్లా ఉందో అట్లాంటి క్వార్టర్స్ హైదరాబాద్ లో ఇస్తే, ఢిల్లీలో ఇస్తే దాని నుంచి కూడా వెళ్ళగొట్టిరు ఆయన. అంటే ఇల్లు లేకుండా రోడ్డు మీద పడాలి, అంత దుర్మార్గంగా చేశారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ ఊళ్ళలో 100 రోజుల పని వచ్చిందంటే సోనియమ్మ పెట్టింది, మన్మోహన్ సింగ్ పెట్టిండు, మన బలరాం నాయక్ గారు అప్పుడు మంత్రిగా ఉండి తెచ్చిన చట్టం 100 రోజుల పని మూలంగానే. ఆ చట్టం మూలంగానే ఇవాళ ఊళ్ళలో సీసీ రోడ్లు, శ్మశాన వాటిక, లేకుంటే ప్రకృతి వనం, మన రైతు భవనాలు, మరి ఇవన్నీ కూడా వచ్చాయి. ఎక్కడి అప్పుడు చట్టం తెచ్చింది సోనియమ్మ. ఆ చట్ట ప్రకారం ప్రతి ఊరికి ఎంతో కొంత నిధులు ప్రతి సంవత్సరం ఇవ్వాల్సిందే. ఆ ఇచ్చే నిధులతోటే కేసీఆర్ గవ్వే చేసింది తప్ప ఇంకొక పని కూడా అదనంగా రాలే.
కాబట్టి ఖచ్చితంగా కోడి భూములకు పట్టాలైనా ఈ రోజు అసైన్ భూములన్నీ ఇన్ని భూములు మనం ఇక్కడ దున్నుకుంటున్నామంటే ఆ రోజు గవర్నమెంట్ అందరికి ప్రజలకు పంచింది. మరి అదే విధంగా ఇందిరమ్మ ఇన్ని ఇచ్చింది. కానీ ఈ బీజేపీ పాలనలో, ఈ బీఆర్ఎస్ పాలనలో ఇంత పెద్ద పెద్ద ఊర్లలో 5 ఇళ్ళు 10 ఇళ్ళు కూడా రాలేదు, అందరు కూడా రాలేదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మరొక అవకాశం మన బలరాం అన్నకి ఇవ్వాల్సిందే. ఆయన ఉంటే కేంద్రం నుంచి నిధులు వస్తాయి. ఖచ్చితంగా మనం అనుకుంటా ఉన్నారు బీజేపీ వాళ్ళు, మనకు ఇక ప్రజలందరికీ ఇంటింటికి అక్షింతలు ఇచ్చినాం, మనకు అధికారం ఇస్తారు అని. అరే పనులు చెప్పుర్రి అంటే వాళ్ళు అక్షింతలు ఇస్తారు. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు మీరు, 10 ఏళ్ళలో ఏం పని చేసిరో చెప్పుర్రంటే దేవుడు రాముడు అంటారు, లేకుంటే ఆంజనేయ మన దగ్గర ఇప్పుడు అయ్యప్ప స్వామి టెంపుల్ ఉన్నది, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నది, గోవిందరాజు టెంపుల్ ఉన్నది, రాముడి టెంపుల్ ఉన్నది, అన్ని టెంపుల్ ఉంటాయి. ఒక్కొక్క కులాల పేద రైతులకు, మధ్య రైతులకు, పెద్ద రైతులకు అట్లా ఇచ్చినట్టు పెద్ద 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఒక పెద్ద ఆఫీసర్, ఆయన పెద్ద ఆఫీసర్ లక్షల జీతం వస్తుంది. గుట్టలను పట్టా వేసుకున్నాడు 26 ఎకరాలు, ఆయన కూడా పోయి గుట్టనే అది. మరి పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు మంత్రులు అందరూ అదంతా తీయాల్సిన అవసరం ఉంది వాస్తవానికి. కాబట్టి ఎవరికైతే నిజంగా రైతులు ఉన్నారో, నిజంగా కష్టపడుతున్నారో వాళ్ళకి గిట్టుబాటు ధర ఇవ్వలేదు, అటు పెట్టుబడి రాదు, దోచుకున్నారు. కాబట్టి రైతన్నలందరూ కూడా, కార్యకర్తలు అందరూ కూడా ఖచ్చితంగా ఎన్నిక ముందు అంతే తప్ప అందరికీ రైతు భరోసా పథకం కింద మనం ఇచ్చిన ప్రతి వాగ్దానం అమలైతని ఇస్తామని తెలియజేస్తాం. మనం రాగానే జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు, మొత్తం ఖజానా ఖాళీ. అలా అందుకనే అన్నారు ఎట్లిస్తారు అని. ఎట్లిస్తారు ధనిక రాష్ట్రం అన్నారు కదా, లేకుంటుంటాయని మనం అనుకుంటాం. ధనిక రాష్ట్రాల్లో 7 లక్షల కోట్ల అప్పులు చేసారు, 70,000 వడ్డీ కట్టాలి. ఇప్పుడు ప్రతి సంవత్సరం 70,000 కోట్లు అప్పు కట్టాలి, 70,000 కోట్లు వడ్డీ కట్టాలి. 7 లక్షల కోట్లు అట్లా చేసారు. మరి పేదలకు ఇల్లు ఇచ్చిరా? లేదు. పేదల భూములు పంచిరా? లేదు. మనకేమన్నా గల్లి గడప ఏమన్నా నిధులు ఇచ్చిరా? లేదు. మరి వాళ్ళకి నచ్చినట్టుగా తీసుకున్నారు, దోచుకున్నారు, అవసరం పడ్డారు. ఇలా ప్రశ్నిస్తే ప్రశ్నించే వాళ్ళ మీద మమ్మల్ని రకరకాలుగా ఆ మీడియా ఈ మీడియా అని దొంగ మీడియాలు కొంత పెట్టుకొని తిడుతూ ఉన్నారు. గతంలో కూడా ఎన్నికల ముందు మరి 20 ఏళ్ళ నుంచి మేము రాజకీయాలలో ఉన్నాం, ఏ రోజు కూడా మరి లేదు. ఎందుకంటే పేరు వస్తుంది, ప్రజల కోసం ప్రశ్నిస్తారు, వీళ్ళు మాట్లాడతారు. అసెంబ్లీలో మాట్లాడినాం ఆ రోజు నుంచి. మరి పార్టీలు మారకుండా కూడా పోయిన ఎన్నికలలో ఎంత గోస పెట్టిరో, ఎక్కడెక్కడి నుంచో వచ్చి దుర్మార్గులు నాశనం అయిపోతారన్నారు. సమ్మక్క సాగమ్మ దయతోటి, మీ అందరి దయతోటి గట్లనే పోతారు. తప్పు చేయనప్పుడు మరి ఏదో దొంగ నాటకాలు వేసి నేనంటే సీతకి ఇట్లా యాక్సిడెంట్ చేయించుకుంటుంది, ఆమె కొట్టి లక్షలతో ఇళ్ళ స్కీము, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ, దాదాపుగా 1000-1500 కరెంటు మాఫీ అవుతుంది. అదే కాకుండా మా అక్కలందరూ కూడా ప్రతి ఇంట్లో ఉన్నారు, అక్కలు చెల్లెలు ఫ్రీగా బస్ ఎక్కుతా ఉన్నారు. గతంలో 5-6 వేలు భారం పడేది, హన్మకొండ 5-6 వేలు రావాలంటే, ఇప్పుడు ఫ్రీగా ఉంది. దాన్ని కూడా ఓర్వలేదు వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. బస్సులు ఎట్లున్నట్టే ఆటోలు ఎట్లా, ఆటోలను కూడా ఆలోచిస్తాం. కానీ మనం మెయిన్ రోడ్ల మీదే కదా బస్సు నడిపేది. ఇప్పుడు హైదరాబాద్ పోవాలి, మరి ఆటో తమ్ముడు వస్తాడు హైదరాబాద్ దాకా రాలేడు కదా, హన్మకొండ దాకా రాలేడు కదా. మరి కింద గల్లీలలో అంటే సరే ఆటోలు నడుపుతాయి, అలా కూడా ఇంకా రోడ్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ అవన్నీ ఫ్రీ చేయాలనేది మన ప్రభుత్వం ఆలోచన. అట్లా కూడా బస్సులో నడవనియద్దు, ఫ్రీ బస్సులు వద్దని ఇక్కడ కూడా పెట్టేది. కాబట్టి ఉచితంగా బస్సులు, మహిళలకు 200 యూనిట్ల కరెంటు నడుస్తుంది. 400 రూపాయలు ఉంటే గ్యాస్ సిలిండర్ కాంగ్రెస్ ఉన్నప్పుడు. మరి బీజేపీ వచ్చినాక ఎంత? 1200-1300 పెంచింది. మళ్ళీ ఇప్పుడు మనం 500కి ఇస్తా ఉన్నాం. మరి ఆ రోజు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏది ఉన్నా కూడా అక్కువ ధర ఉంది. మీరు మన రైతన్నలు కూడా చెప్పాలి, పోయినసారి పోతాం పడ్డాయా, ఎక్కడన్నా కటింగ్ అయిందా వడ్ల కాడ? మొన్న కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎక్కడన్నా కటింగ్ చేసిందా? కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు అయింది 10 ఏళ్ల తర్వాత. కాబట్టి కొంతమంది దుష్ప్రచారం చేస్తాను రైతు బంధు ఉండదని. వాస్తవానికి ఖాళీ ఖజానా ఉన్నది, అయినా కూడా ఇస్తున్నారు. మొన్న కొన్ని వేసారు, ఇంకా ఇస్తారు. ఎక్కడ కటింగ్ లేదు. ఇక్కడ కూడా పట్టా లేనటువంటి రైతులకు కూడా, పంట తీసే రైతులందరూ
రైతులందరికీ ఖచ్చితంగా రైతు బంధు వస్తుంది. కొంతమంది 5 ఎకరాలన్నట్టు 6 ఎకరాలన్నట్టు కాదు, ఖచ్చితంగా రైతులందరితో చర్చించి రైతులందరూ, ఎందుకంటే టీఆర్ఎస్ పాలనలో మరి 100 ఎకరాల గడిలకు ఇచ్చారు, పెద్ద పెద్ద ఫామ్ హౌస్లకు ఇచ్చారు. చిన్న ఇల్లు ఉంటే కరెంటు బుగ్గ ఉంటే వాళ్ళకేమో కరెంటు బిల్ వేసారు. పెద్ద గడి ఉంటుంది, ఆడ ఫామ్ హౌస్ ఉంటుంది, 100 ఎకరాలు 200 ఎకరాలు ఉంటుంది, వాటికి కరెంటు లేదు, కరెంటు బిల్లు లేదు. అంటే చూడు పేదోళ్ళ మీద భారం వేసి మొన్న బయటకు వచ్చింది నేషనల్ హైవే. ఇప్పుడు ఈ రోడ్డు ఉంటుంది, రోడ్డు పోతుంటే దానికి కూడా రైతు సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.